నారాయణ. మనము మహాభారతం అధ్యయనం చేస్తున్నాము. ఆది పర్వంలో ఉన్నాము. నిన్న పాండవులు పుట్టిన ముగ్గురు వారి గురించి తెలుసుకున్నాము. ఈరోజు ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ధ్యాన మంత్రము: నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఒకరోజు మాద్రి యొక్క బలవంతం వలన పాండురాజు కుంతిని ఏకాంతంగా పిలిచి, నీవు సంతానం కోసం, నా ఆనందం కోసం ఒక కఠినమైన పని చేయాలి. దానివలన నీకు కీర్తి దక్కుతుంది. ఇంతకు ముందటి వారు కూడా కీర్తి కోసం కఠినమైన పనులు చేశారు. మాద్రికి కూడా సంతాన భాగ్యం కలిగించడమే ఆ కఠినమైన పని అన్నాడు. కుంతి పాండురాజు మాటను తలదాల్చి మాద్రిని పిలిచి, కేవలం ఒక్కసారి మాత్రమే ఏ దేవతనైనా ధ్యానిస్తే అతని వలన అనురూపుడైన కొడుకు పుడతాడని చెప్పింది. మాద్రి అశ్విని కుమారులను ధ్యానించగా వారు నకుల సహదేవులను కవలలుగా ప్రసాదించారు. ఆ ఇద్దరు బాలకులు అత్యంత సుందరులు. ఆ సమయంలో ఆకాశవాణి ఈ ఇద్దరు బలరూప గుణాలలో అశ్విని కుమారులను మించుతారు, తమ రూప బలధన సంపత్తులచే లోకంలో వెలుగొందుతారని చెప్పింది. శతశృంగ పర్వతం మీద నివసించే మునులందరూ పాండురాజును అభినందించి బాలకులను ఆశీర్వదించారు. వారికి క్రమంగా యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని నామకరణం చేశారు. వారికి వయస్సులో ఒక్కొక్క ఏడాది తేడా ఉంది. అక్కడి ఋషిపత్నులు వారిని ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు. పాండురాజు కూడా తన భార్యలతో, పిల్లలతో ఆనందంగా అక్కడ కాలం గడుపుతున్నాడు. వసంత ఋతువు వచ్చింది. అడవిలోని చెట్టన్నీ పూచి ఉన్నాయి. వాటి సౌందర్యాన్ని చూసి అందరూ ముగ్ధులవుతున్నారు. పాండురాజు ఆ అడవిలో తిరుగుతున్నాడు. వెంట మాద్రి కూడా ఉంది. ఆమె అందమైన వస్త్రధారణతో చూడ చక్కగా ఉంది. యవ్వనంలో ఉంది. సన్నని మేలిచీర కట్టింది. ముఖం మీద అందమైన చిరునవ్వు. ఆమెను చూచిన పాండురాజుకు మనస్సులో దావాగ్నిలాగా కామభావనలు పెచ్చరిల్లాయి. అతడు బలవంతంగా ఆమెను పట్టుకున్నాడు. ఆమె ఎన్ని విధాలు అడ్డు చెప్పినా, వదిలించుకోవాలని ప్రయత్నించినా వదలలేదు. శాప వృత్తాంతాన్ని కూడా లక్ష్య పెట్టినంతగా కామానికి వశుడైపోయాడు. దైవ వశం వలన అతడు మైథున క్రియకు పూనుకోగానే విగత జీవుడైపోయాడు. మాద్రి అతని శవం మీద పడి దీనస్వరంతో విలపించసాగింది. కుంతి 5 పుత్రులతో కలిసి అక్కడికి వచ్చింది. కొద్ది దూరంలో ఉండగానే మాద్రి పిల్లలను దూరంగా వదిలి ఆమెను ఒంటరిగా అక్కడికి రమ్మంది. అక్కడి దృశ్యం చూడగానే కుంతి శోకగ్రస్తురాలైంది. ఆమె విలపిస్తూ అతనిని ఎప్పుడూ తాను కాపాడుకుంటూ వస్తున్నానని, ఈరోజు శాపం సంగతి తెలిసి కూడా నీ మాట ఎందుకు వినలేదని ప్రశ్నించింది. మాద్రి తాను ఎంతో వినయంతో, భయంతో అతనిని ఆపడానికి ప్రయత్నించానని, కానీ ఇలా జరగవలసి ఉన్నందున అతడు మనసును నిగ్రహించుకోలేకపోయానని చెప్పింది. కుంతి, సరే, ఇక నీవు లే, పతిని విడిచి యువతలికి రా, ఈ పిల్లలను పెంచి పోషించు. నేను పెద్ద భార్యను కాబట్టి ఇతనితో సహగమనం చేసే అధికారం నాకే ఉంది. నేను ఇతనిని అనుగమిస్తాను అంది. మాద్రి వెంటనే, సోదరి, ధర్మాత్ముడైన భర్తతో నేనే సహగమనం చేస్తాను. నేనింకా చిన్నదానిని. నేనే ఇతనితో వెళ్ళిపోవాలి. నీవు పెద్దదానివి కాబట్టి నాకు అనుమతినివ్వు. నీవు నా కొడుకులను కూడా నీ కొడుకుల్లాగానే చూసుకో. నా మీది విపరీతమైన కోరికతోనే భర్త మరణించాడు కాబట్టి నేనే ఇతనితో సహగమనం చేయాలి అని చెప్పి భర్తతో పాటు చితి ఎక్కి పరలోకం చేరుకుంది. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, పాండురాజు మరణించడం చూసి అక్కడి దివ్యజ్ఞాన సంపన్నులైన మునులు తమలో తాము ఇలా ఆలోచించుకున్నారు. గొప్ప కీర్తి గడించిన పాండురాజు తన రాజ్యాన్ని, దేశాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి తాపసులమైన మనలను శరణుజొచ్చాడు. అతడు తన పసిపిల్లలను, భార్యను మనకు అప్పగించి తాను స్వర్గానికి చేరుకున్నాడు. ఇప్పుడు మనం అతని పుత్రులను, అస్తులను, భార్యను అక్కడకు చేర్చడం ఉచితము. ఇదే మన ధర్మము. ఇలా ఆలోచించుకొని ఆ తాపసులు భీష్మునకు, ధృతరాష్ట్రునకు పాండవులను అప్పగించడానికి హస్తినాపురానికి బయలుదేరారు. కొన్ని రోజులకు వారు
హస్తినాపురంలోని వర్ధమానం అనే ద్వారం దగ్గరకు చేరుకున్నారు. చారణులు మొదలైన దేవతలతో కలిసి మునులు వస్తున్నారని విని ప్రజలంతా చాలా ఆశ్చర్యపడ్డారు. వారు తమ పిల్ల పాపలతో కూడా వారిని చూడడానికి రాసాగారు. ఆ సమయంలో బల్ల మీద కాలినడకన వచ్చే 4 వర్ణాల వారితో పెద్ద గుంపు ఏర్పడింది. ఆ సమయంలో ఎవరి మనస్సుల్లోనూ భేదభావం లేదు. భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లికుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, సత్యవతి, కాశీరాజు కూతుళ్ళు, గాంధారి, దుర్యోధనాది ధృతరాష్ట్రుని కుమారులు అందరూ అక్కడికి వచ్చారు. అందరూ ఆ మహర్షులకు నమస్కరించి కూర్చున్నారు. గుంపులోని కోలాహలం తగ్గిన తర్వాత భీష్ముడు ఋషులను సత్కరించి తమ రాజ్యం యొక్క దేశం యొక్క కుశల సమాచారాన్ని తెలియజేశాడు. అందరి సమ్మతితో ఒక ఋషి లేచి నిలబడి కురువంశ శిరోమణి అయిన పాండురాజు విషయ వాసనలు వదిలి శతశృంగ పర్వతం మీద నివసించసాగాడు. అతడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న దివ్యమంత్ర ప్రభావం వలన అతనికి ధర్మరాజు అంశ వలన యుధిష్ఠిరుడు, వాయువు అంశతో భీమసేనుడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్విని కుమారుల అంశతో నకుల సహదేవులు పుట్టారు. మొదటి 3 కుంతి కొడుకులు, చివరి 2 మాద్రి కొడుకులు. వీరి పుట్టడము, పెరగడము, వేదాధ్యయనం చేయడం చూసి పాండురాజు చాలా సంతోషించాడు. కానీ నేటికి 17 రోజుల క్రితం అతడు పరలోకగతుడయ్యాడు. మాద్రి అతనితో పాటే సహగమనం చేసింది. మీకు ఇక ఏది ఉచితమనిపిస్తే అది చేయండి. ఇవిగో వారిద్దరి అస్థికలు, ఇరుగో అతని కొడుకులు. మీరు ఈ పిల్లల మీద వారి తల్లి మీద కనికరించండి. పరలోక క్రియలు పూర్తి అయ్యాక పితృమేధ యజ్ఞం చేయండి అని చెప్పారు. ఇలా చెప్పిన వెంటనే ఆ ఋషి అతనితో పాటు వచ్చిన వారు అంతర్ధానం అయిపోయారు. అక్కడున్న వారందరూ సిద్ధులైన ఆ మహర్షులను గంధర్వుల మాయానగరంలాగా దర్శించి మిక్కిలి ఆశ్చర్యపోయారు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు విదురుణ్ణి పిలిచి, మహారాజు పాండునికి, మహారాణి మాద్రికి రాజోచిత సామాగ్రితో అంత్యకర్మలు చేయమని, వారి కోసం గోవులు, అన్నవస్త్రాలు, కావలసినంత దానం చేయమని ఆజ్ఞాపించాడు. విదురుడు ఆ ఆజ్ఞను శిరసావహించి భీష్ముని అనుమతితో పరమ పవిత్రమైన గంగా తీరంలో ఊర్ధ్వలోక క్రియలు చేయించాడు. ఆ సమయంలో పాండురాజు వియోగంతో దుఃఖితులై అందరూ ఏడ్చారు. మంత్రులు వారందరినీ సముదాయించి శాంతింపజేశారు. పాండవులు, రక్త సంబంధీకులు, బ్రాహ్మణులు, నగరవాసులు శ్రాద్ధ క్రియల సందర్భంగా 12 రోజులు నేల మీదే నిద్రించారు. నగరంలో మచ్చుకైన సంతోషం కనబడలేదు. కుంతి, ధృతరాష్ట్రుడు, భీష్ముడు తమ బంధువర్గంతో కలిసి పాండురాజుకు శ్రాద్ధం పెట్టి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టారు. దక్షిణగా అనేక రత్నాలను, మంచి మంచి గ్రామాలను ఇచ్చారు. సూతకం పూర్తయిన తర్వాత అందరూ హస్తినాపురానికి తిరిగి వచ్చారు. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, శ్రాద్ధ కర్మలు ముగిశాక పాండురాజు కుటుంబ సభ్యులు అందరూ దుఃఖంలో మునిగిపోయారు. సత్యవతి మనుమని మరణంతో దుఃఖంతో పిచ్చిదానిలా అయిపోయింది. వ్యాస మహర్షి తన తల్లి ఉద్వేగాన్ని చూచి, అమ్మా, సుఖపడే రోజులు గడిచిపోయాయి, రానున్నవి మరింత చెడ్డ రోజులు. రోజు రోజుకి పాపం పెరిగిపోతుంది. భూమి తన యవ్వనాన్ని కోల్పోతుంది. మోసము, వంచన, దోషాలు వీటికే జయం లభిస్తుంది. ధర్మము, కర్మ, సదాచారము ఇవి లుప్తమైపోతున్నాయి. కౌరవులు చేసే అన్యాయంతో చాలా పెద్ద వినాశనమే దాపురిస్తుంది. నీవు ఇప్పుడు యోగినివై తపస్సు చేసుకో, ఇక్కడ నుండి తప్పుకో. నీ కళ్ళతో నీవు వంశనాశనాన్ని చూడలేవు అని ఉపదేశించాడు. సత్యవతి అతని మాటలకు ఒప్పుకొని అంబికా, అంబాలికలకు ఈ సంగతి తెలియజేసింది. వారిద్దరితో కలిసి భీష్ముని అనుమతి తీసుకొని అడవికి వెళ్ళిపోయింది. అడవిలో వారు ముగ్గురు తీవ్రమైన తపస్సు చేసి దేహాలను విడిచి అభీష్టగతులు పొందారు. పాండవులకు వైదిక సంస్కారాలు జరిగాయి. వారు తమ తండ్రి ఇంటిలో ఆనందంగా పెరగసాగారు. బాల్యంలో వారు దుర్యోధనతో కలిసి ఆడుకునేవారు. వారితో కలిసి మెలిసి ఉండేవారు. పరుగు పందెంలోనూ, లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ
తినడంలోనూ ధూళిని రేగొట్టడంలోనూ భీమసేనుడు ధృతరాష్ట్రుని కుమారులను అందరూ ఓడించేవాడు. అతడు మెల్లగా వెనక నుండి వచ్చి వారి తలలు పట్టుకొని ఒకరితో ఒకరిని ఢీ కొట్టించేవాడు. అతడొక్కడే ఆ అన్నదమ్ములందరినీ జుట్టు పట్టుకొని లాగుతూ నేల మీద ఈడుస్తూ ఉండేవాడు. దానితో వారి చర్మాలు చీరుకపోతూ ఉండేవి. వారిని 10 మందిని చంకలలో ఇరిగించుకొని నీళ్ళలో ముంచి వారు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే విడిచిపెట్టేవాడు. దుర్యోధనుడు మొదలైన బాలురు ఏదైనా చెట్టు ఎక్కి పళ్ళు కోస్తూ ఉంటే అతడు కాలితో ఆ చెట్టును తన్ని ఊపేసేవాడు. దానితో పళ్ళతో పాటు పైనున్న వారు కూడా నేల రాలేవారు. కుస్తీలో కానీ, పరుగులో కానీ, లేదా ఏ రకమైన యుద్ధంలో కానీ భీమసేనుడితో పోటీ పడేవారు లేరు. అయితే భీమసేనుని బాల్యచేష్టులే కానీ దుర్యోధనాదుల మీద ద్వేషం లేదు. కానీ దుర్యోధనుని మనసులో మాత్రం భీమసేనుని మీద ద్వేషం గూడుగట్టుకుంది. అతడు తన స్వభావం చేత రాత్రింబవళ్ళు ఎప్పుడూ భీమసేనులో దోషాలను ఎంచేవాడు. మోహ లోభాల కారణంగా ఎప్పుడూ దోషాలనే ఎంచుతూ ఉండడంతో అతడు స్వయంగా దోషిగా మారిపోయాడు. అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు. నగరం ఉద్యానంలో నిద్రించే సమయంలో భీమసేనుని గంగలో పడవేసి యుధిష్ఠిరుని అర్జునుని బంధించి సమస్త రాజ్యాన్ని తానే ఏలాలని సంకల్పించాడు. ఈ నిశ్చయంతో అతడు అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.